హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే మినప వడలు, వీటినే ఉద్ది వడలు కూడా అంటాం కదా, ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని మనం పండగలప్పుడు కానీ లేదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా చేస్తుంటాం కదా, ఈవినింగ్ స్నాక్గా అలా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవి పెడితే చాలా బలం, పెద్దవాళ్ళకు కూడా అండి. ఇవైతే ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. వీటికి ఎక్కువ పని కూడా ఉండదు. దానికైతే మనం ఫస్ట్ ఒక కప్పు లేదా ఒక అద్ద మినపప్పు తీసుకోవాలి. అలా మినపప్పు తీసుకున్నాక ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే దాంట్లో పొడి పొడిగా ఉంటుంది కదా, అదంతా అందుకని. ఇప్పుడు అదే మినపప్పులో గోరువెచ్చగా కాచుకున్న వాటర్ పోసేసుకొని ఒక 6 to 5 అవర్స్ అయితే బాగా సోక్ చేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే నార్మల్ కోల్డ్ వాటర్లో కూడా మనం సోక్ చేసుకోవచ్చు, నానబెట్టుకోవచ్చండి. ఇవి నానిపోయిన తర్వాత వీటిని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వచ్చేసి మనకు కావాల్సినంత జీలకర్ర, ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను. నేను ఇక్కడ మినప్పప్పుని 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. మీరు కూడా అలానే పట్టుకోండి. మనకు మినపప్పు అనేది మెత్తగా అయితే వేసుకోకూడదు. ఇదే మినపప్పులో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం అండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు, ఎందుకంటే జారుగా అయిపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు మినపప్పునంతా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోలేదు అనుకుంటే మనం దీంట్లోనే సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనం వడలు చేసుకుని ఒక 15 మినిట్స్ కానీ ఒక 30 మినిట్స్ ముందుగా చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం రెడ్ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. దానికి ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకొని కొంచెం కారం తీసుకోవాలి. నేను ఇక్కడ కారపొడిని తీసుకున్నాను, కావాలంటే మీరు ఎండుమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అనేది వాటర్ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెడ్ చట్నీని మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, ఈ పోపులో వచ్చేసి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చట్నీని ఒక 5 to 10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి, వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు. ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసేసుకుందాం. దానికైతే ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వడకి పిండి ఉంది కదా, వడకి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే తీసుకొని ఇలా నేను ఒక చిన్న గిన్నె మీద అయితే వడలు తట్టుకుంటున్నాను. కావాలంటే మీకు అలవాటు ఉన్న వాళ్ళైతే చేత్తో అయినా వేసేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినంత సైజ్ తీసుకొని ఇలా అయితే రౌండ్గా వడలు అయితే చుట్టేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. గారెలు అంటేనే హోల్ కదా. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మనం తట్టు పెట్టుకుంటున్నాం కదా వడలు, అవన్నీ వేసేసుకోవాలి. ఇవి బాగా అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 వడలు వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు బాండీలకి 4 సరిపోతున్నాయి, అందుకని చెప్పి నేను 4 వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుంటాం కదా వడలు, వాటిని అయితే తిప్పుకోవాలి. వాటిని ఇలా తిప్పేసుకున్న తర్వాత కొంచెం సేపు వదిలేయాలి. మనం ఒక 3 మినిట్స్కి అయితే వడలు అయితే బాగా వేగిపోతాయి. అదే మనకు కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేగిపోతాయి. వడలు కాల్చుకునేటప్పుడు మనకు చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలండి, ఎందుకంటే ఇవి కాలడం కొంచెం లేటే అవుతుంది. మీరు కూడా ఈ విధంగానే మీ ఇంట్లో వడలు అయితే ట్రై చేసి ఎలా వచ్చిందైతే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ వడలు అయితే కాగిపోయాయండి, ఇంకా నేను తీసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మనం ముందుగానే చేసుకున్నాం కదా రెడ్ చట్నీ, ఇంకా దాన్ని వేసుకొని తింటే ఉంటుందండి వడలు. అబ్బా, అద్భుతంగా ఉంటాయండి, అస్సలు అంటే చెప్పలేనంత రుచిగా ఉంటాయి అసలు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా.